నిజంగానే విడాకులు కావాలా? అంటే విడాకులు తీసుకోకుండా ఇద్దరం ఒకటే ఇంట్లో ఏం చేస్తుంది? వాము ముఖం ఏంటి ఇంకా అలా పెట్టు కూర్చుంది? మనకేమో ఆకలేస్తుంది. ఏం చెయ్యాలి? తనేమన్నా వండుద్దా లేదంటే నేనే వండాలా? పోనీ అడుగుదామా? వద్దులే, అసలే తిక్కలది. ఆ మొహం పెట్టుకుని ఏదో ఒకటి ఉంటుంది. నాకున్న ముక్కు మీద కోపానికి నేనేదో టెనేస్తా. ఎందుకు వచ్చిందిలే. అడుగుదామా? సరే అడిగి చూద్దాం. ఏమండి, నాకు ఆకలేస్తుంది, మీకేమైనా కావాలా? నాకు ఆకలిగా లేదు, మీరు తినేసేయండి. అలా ఆలోచిస్తూ ఖాళీ కడుపుతో పడుకోకూడదండి. నాకు ఇష్టమైన పెసరట్టు మీకోసం ఎంతో ఇష్టంగా చేసి తీసుకొచ్చాను. తినండి, తీసుకోండి. తినండి. సరే, మీరింత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తింటాను. బాగుందండి. కొంచెం ఉప్పు ఎక్కువైంది. ఉప్పు ఎక్కువైందా? ఏది ఇవ్వండి. కొంచెం ఎక్కువైంది. సారీ అండి. పర్లేదు. మళ్ళీ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు. మీకు నిజంగానే విడాకులు కావాలా? అవును, నాకు నిజంగానే విడాకులు కావాలి. నాకు వేరే దారి లేదు. ఓ, అంటే డివోర్స్ అనగానే నాకు ఏం అర్థం కాలేదు. కానీ కొద్దిసేపు కూర్చుని ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కానీ వాళ్ళ కోసమే బ్రతకాలని లేదు. నేను నా కోసం బ్రతికి సక్సెస్ అయ్యాక అప్పుడు నా పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు నాలా బ్రతకాలనిపిస్తుంది. కరెక్ట్గానే చెప్పారు. మన మనస్తత్వాలు వేరైనా ఆలోచనలు ఒకటే. మీ మనస్తత్వం గురించి మా నాన్న ముందే చెప్పాళ్ళండి. ఏమని చెప్పారు? అంటే మీరు చాలా మొండివారని. నేనేం మొండిదాన్ని కాదు. మా అమ్మ కూడా మీరు కోపిష్టి అని చెప్పింది. నేను కోపిస్తున్నా? నాకు అసలు కోపమే రాదు తెలుసు. అసలు రాదు. ఇంకాసేపు ఇలా కూర్చుంటే ఈయనకి దగ్గరైపోతానేమో. అమ్మో, టైం 9 అయిపోయింది, పడుకోవాలి. నాకు ఇది సరిపోయింది. రేపు మీరేం అనుకోకపోతే మన పనులకు వెళ్లే ముందు లాయర్ దగ్గరికి వెళ్దామా? సరే వెళ్దాం. ఏ మాటకా మాట, పెసరట్టు మాత్రం అదిరిపోయింది. ఓ, రండి కూర్చోండి. అట్ట వెళ్ళిన కట్నం, గొడవ, ఆస్తి విలువ, అలా ఇలా ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ దాంపత్య జీవితం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ బాబురావు డైవర్సెస్. అవన్నీ కాదండి. మరి దోంపడికి అనడానికి అక్రమ సంబంధం ఉందా? చచ్చా, అలాంటిదేం లేదు. గొడవ సార్,
నాకు చెప్పు, నేను చూసేసుకుంటా. ఆహా. నేను చూసేసుకుంటా. ఆహా అలాంటిదేం లేదండి, ఆయన అలాంటి వారు కాదు, చాలా మంచివారు. లేదు. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.